వెల్కమ్ టు మహాలక్ష్మి లైఫ్ స్టైల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి మన స్పెషల్ వీడియో ఏమంటే అదే పసుపు హార్వెస్టింగ్. పసుపు ఎలా పెంచాలి, అలాగే దాని నుంచి ఎలా పౌడర్ని చేసుకోవాలి అనేది ప్రాసెస్ మెథడ్గా నేను మీకు ఈరోజు చూపిస్తాను. చూడండి, ఇది పసుపుని మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాము, అంటే పెరిగిన పసుపుని మనం విడదీసుకుంటున్నాము. మీరేమైనా పసుపు పండించుకోవాలి అని మనసులో అనుకుంటే ఖచ్చితంగా మే లేదా జూన్లో మీరు వేసుకోవాలి. అప్పుడు బాగా రైతులు కానీ లేదా మీరు కానీ వేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. అప్పుడు మొలకలు కూడా వచ్చి ఉంటుంది పసుపు దుంపలకి. అప్పుడు మీరు మేలో లేదంటే జూన్లో వేసుకుంటే మంచిగా పెరుగుతాయి. అలాగే ఒక 9 నుంచి 10 నెలలు పెరగడానికి ఉంటుందండి. ఒక 10 నుంచి 9 నెలల్లో ఇవి చక్కగా పెరిగిపోతాయి. అంటే జనవరిలో, ఫిబ్రవరిలో దీన్ని మనం తీసుకోవాలి. నేను దీన్ని సంక్రాంతి పండుగకి తీస్తున్నాను. ఆబ్వియస్లీ సంక్రాంతి జనవరిలో లేదా ఫిబ్రవరిలో వస్తుంది కదా, అప్పుడు హార్వెస్టింగ్కి మీరు మార్కెట్లో కూడా చూడొచ్చు. అప్పుడు రైతులు బజార్లో లేదా మార్కెట్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది కదా ఈ దుంపలు అనేవి. అప్పుడు మీరు తీసుకొని దాచుకొని మీరు మేలో లేదా జూన్లో మీరు హార్వెస్టింగ్ అంటే నాటుకోవచ్చండి. భూమిలో కానీ లేదా పాట్లో కానీ వేసుకుంటే ఒక 9 నుంచి 10 నెలల్లో కాలావకాశంలో ఇది చక్కగా పెరిగిపోతాయి. మీరు వేసుకునేటప్పుడు కొంచెం పెద్దగా ఉన్న కంటైనర్ను చూసి వేసుకోండి. అంటే లోతు ఎక్కువ లేకుండా వెడల్పు ఎక్కువగా ఉండే అలాగా చూసి వేసుకోండి. మనం దీన్ని ఫస్ట్ టైం అంటే మా వారు పొలంలో ఆల్రెడీ పండిస్తారు, కానీ నేను ఇక్కడ ఇంట్లో ఎలా వస్తుంది అని చూడడానికి ఒకే ఒక దుంపని ఇలా వేసుకున్నానండి. చూడండి, ఇది మొత్తం పసుపు. మీరేమైనా పసుపులు వేసుకోవాలంటే చూడండి, ఇవన్నీ సైడ్ బ్రాంచ్, సెంటర్లో ఇంకొకటి ఉల్లిగడ్డ లాగా పెద్దగా ఉంటుందండి. మీరు అది వేసుకుంటే ఇంకా చక్కగా హార్వెస్టింగ్గా ఉంటుందంట. చూడండి, ఇలా సపరేట్గా వస్తుంది. సెంటర్లో ఏమంటే సెంటర్లో దుంపలాగా పెద్దగా ఉంటుందండి మనకి. అది వేసుకుంటే ఇంకా బాగా చక్కగా హార్వెస్ట్ అవుతుంది. మీరు 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. మీరు ఏమైనా పసుపు పండించుకోవాలనుకుంటే మేలో లేదా జూన్లో వేసుకోవాలి. అదే కాకుండా ఒక 9 నుంచి 10 నెలల కాలావకాశం ఉండాలి. ఆకులన్నీ కొంచెం వాడేటట్టు అనిపించినప్పుడు మీరు జనవరి లేదా ఫిబ్రవరిలో మీరు దీనిని బయటకి తీసి మీరు తీసుకోవచ్చు. చూడండి, మా వారు అన్నీ సపరేట్ చేస్తున్నారు. ఒక దుంపకే ఇంతలాగా వచ్చిందంటే మీరు ఒక 5-6 దుంపలు కొంచెం వెడల్పుగా ఉన్న కంటైనర్లో వేసుకుంటే మంచి ఎరువు, మట్టి, నల్ల మట్టి ఇవన్నీ వేసుకుంటే మంచిగా ఇంకా బాగా మనకి హార్వెస్టింగ్ వస్తుంది. మనకి కల్తీ లేకుండా మనమే న్యాచురల్గా ఇంట్లో పసుపుని పండించుకోవచ్చు. టెర్రస్ గార్డెన్లోనో కానీ లేదా బయట ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంది అన్నప్పుడు కానీ మీరు దీన్ని వేసుకోవచ్చు. సెంటర్లో ఏముంటుందో ఆ పార్టీషన్ మీరు దాని నెక్స్ట్ సీజన్కి నేను దాచుకోవాలి అనుకుంటే మాత్రం ఆ పెద్ద దుంపలు ఏమున్నాయో అవి సైడ్కి పెట్టేయండి. ఖచ్చితంగా మే లేదా జూన్కి అవి చక్కగా మొలకలు వచ్చేస్తాయి. అప్పుడు మీరు నాటుకోవచ్చు. నాటుకున్న తర్వాత నిదానంగా ఒక 9-10 నుంచి మీరు కాలావకాశం తీసుకొని దాన్ని బాగా చక్కగా ఎరువులన్నీ వేస్తుంటే మంచిగా హార్వెస్టింగ్ అవుతుంది. చూడండి, ఇలా చక్కగా వాసన వస్తూ ఉంటుందండి మనకి హార్వెస్టింగ్ చేసేటప్పుడు. దాని మట్టి ఏముందో అదంతా నీట్గా తీసుకొని కడుక్కొని మనం దాన్ని ఉడకపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము మిల్లుకి కానీ లేదా మనం మిక్సీలో పట్టించుకోవడానికి కానీ అవుతుంది. చూడండి, ఇవన్నీ మనం తీస్తూ ఉంటే దాదాపు నాకు ఒక 3 కేజీలంతా వచ్చిందండి. 3 కేజీల నుంచి 2.5 కేజీల వరకు వచ్చింది. సో అది ఆడించిన తర్వాత అది చాలా తక్కువనే వస్తుందండి. మీరు దాదాపు ఒక 5 కేజీల పంట చేతికి వచ్చిందంటే అది 1 కేజీ 1.5 కేజీ పసుపు పౌడర్ అనేది మీకు దొరుకుతుంది. నాకు ఇక్కడ 2.5 నుంచి 3 కేజీలంతా వచ్చింది కాబట్టి నాకు దాదాపు ఒక 250 గ్రామ్స్ అనేది వస్తుందండి పసుపు అనేది. చూడండి, ఇంతలాగా మనము నీట్గా తీసుకొని ఆ సెంటర్ దుంపలు ఏమున్నాయో అవి మీరు నెక్స్ట్ సీజన్ కోసం దాచిపెట్టుకుంటే చక్కగా ఈజీగా మీరు గ్రోత్ చేసుకోవచ్చండి పసుపు. చాలా మార్కెట్లో చాలా కల్తీ పసుపులు దొరుకుతున్నాయి. ఎక్కువ కలర్ వేసినవి, తర్వాత ఎక్కువ
ప్రాసెస్ చేసినవి దొరుకుతూ ఉన్నాయి. అవి హెల్త్‌కి అస్సలు మంచిది కాదు. అది కూడా కలరేసినవైతే అస్సలు మంచిది కాదు. ఆరోగ్యం బావుండాలంటే పసుపు చాలా ఇంపార్టెంట్ కదా! మన కిచెన్‌కి గానీ, లేదా చిన్న చిన్న గొంతు బాలేనప్పుడు గానీ, టీ పెట్టుకొని తాగేటప్పుడు గానీ, చిన్న పిల్లలకి పాల్లో పసుపేసి ఇచ్చేటప్పుడు గానీ, మనకి చాలా న్యాచురల్‌గా, ఆర్గానిక్‌గా ఇంట్లో పండినవైతే చాలా బెస్ట్‌గా ఉంటుంది. చూడండి ఇంత రాంగా వచ్చింది. ఒక్కొక్క దుంపలు చాలా పెద్దగా పెద్ద పెద్ద సైజుకొచ్చినాయి కాబట్టి, మనం ఏ ఏ మందులు గానీ, ఏమి వాడలేదు కాబట్టి, కిచెన్ కంపోస్ట్‌లో ఇంత మాత్రం వచ్చింది. మీరు కూడా అంతే దాపెట్టుకోవాలంటే, ఇక్కడ సైడ్‌లో మీకు కనిపిస్తుంది కదా! వేర్లు సమేత అవి మీరు తీర్చుకొని దాచిపెట్టుకోండి. సైడ్ బ్రాంచ్ కన్నా, ఆ సెంటర్ దుంప ఏముంటుందో అది దాచిపెట్టుకుంటే మంచిగా కాపులొస్తుంది. చూడండి ఇదంతా ఏసేసిన తర్వాత నేనిక్కడ నీట్‌గా కడిగేసి ఇప్పుడు ఉడకపెట్టుకుంటున్నాను. ఎంతలాగా ఉడకపెట్టుకోవాలంటే, మనం కొంచెం స్పూన్‌తో గుచ్చినా గానీ, లేదా ఒక దుంప తీసుకొని చేతిలో విరిచేస్తే గానీ, ఈజీగా అవి విరిగిపోవాలి. మెత్త మెత్తగా అవ్వాలి. అంతవరకు ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఉడకాలండి. మీరు కావాలంటే కుక్కర్‌తో కూడా ఉడికించుకోవచ్చు. కానీ నేనెప్పుడూ అలా చేయలేదు. ఇలాగే ఓపెన్ ప్యాన్‌లోనే నేను ఉడికించుకుంటాను. చక్కగా వాసనొస్తుంది. ఆ కలర్ మారిపోతుందండి. వాటర్ కలరు. అప్పటి వరకు మనము ఒక హాఫ్ అన్ అవర్ టైం వరకు మనం ఉడికించుకోవాలి. కొంచెం స్పూన్‌తో గానీ అవన్నీ గుచ్చి చూస్తే మంచిగా ఉడుకుండాలి. అప్పటి వరకు మీరు చక్కగా ఉడికించుకొని పెట్టుకోవాలండి. చూడండి ఈ మాత్రం ఉడికింది. నేను నీళ్ళంతా వంపేసి చూస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. పసుపు ఫ్లేవర్ అనేది మనకు తెలిసిపోతుంది. చూడండి ఇంతలాగా వచ్చింది ఆర్గానిక్‌గా. ఇంట్లో పండించుకునే పసుపనేది వాడుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసుకుంటున్నాను. మీరేమైనా ఎక్కువ పండించి మిల్లుకి ఇస్తాను అంటే మీరు ఈ కట్ చేసుకునే అవసరమే ఉండదు. కానీ చిన్న మోతాదులో కాబట్టి నేను మిల్లుకి ఏమి ఇవ్వట్లేదు. నేనే మిక్సీలో పట్టుకుంటాను ప్రతి సంవత్సరం కూడా. చూడండి ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనం మళ్ళీ దంచాల్సిన అవసరం కూడా ఉండదు. మిక్సీలో పట్టేటప్పుడు మిక్సీ విరిగి కూడా ఉండదు. చూడండి ఎంత బాగా చక్కగా యెల్లో కలర్‌గా ఉందో. మీరు కూడా ఆర్గానిక్‌గా మీరు పండించుకోవాలంటే మీ ఇంట్లో నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో అవ్వండి. చాలా మంచిగా వస్తుంది. చూడండి ఇదంతా నీట్‌గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది కట్ చేసి పెట్టుకొని ఒక 2 డేస్ అయినా బాగా ఎండకి ఎండబెట్టాలండి. ఎండకి ఎండబెట్టిన తర్వాత ఇంత క్వాంటిటీ అస్సలు ఉండదు. ఒక 250 గ్రామ్స్‌కి దిగిపోతుంది. అప్పుడు మనము మిక్సీ పట్టుకుంటే చక్కగా పౌడర్ అయిపోతుంది. ఎక్కువ లేకుండా ఒక 6 మంత్స్ డ్యూరేషన్‌కి మనకు సరిపోతుంది. ఓన్లీ నేను వంటకి మాత్రమే దీన్ని యూజ్ చేస్తాను. చూడండి ఎంత బాగా ఉంటుందంటే అస్సలు సూపర్‌గా ఉంటుంది. ఇల్లంతా గుమగుమలాడిపోతుంది ఆ వాసనకి. చూడండి ఇలా నీట్‌గా నేను కట్ చేసి పెట్టుకొని దీన్ని ఎండకి పెట్టేసుకుంటున్నాను. చూడండి ఇలా ఎండకి పెట్టేసుకుంటున్నాను. మీరు ఇంత క్వాంటిటీ చూస్తున్నారు కదా! కొంచెం ఎండిన తర్వాత ఎంత క్వాంటిటీ అయితుంది కూడా అది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి ఇలా నీట్‌గా కట్ చేసి పెట్టుకుంటే ఏమంటే నేను మిక్సీలో వేసుకుంటాను కాబట్టి మిక్సీ బ్లేడ్‌కి డ్యామేజ్ ఏమీ అవ్వదు. కానీ మీరేమైనా మిల్లుకి ఏసుకుంటారంటే ఇవేమి కట్ చేయాల్సిన అవసరం ఉండదు. చూడండి ఇలా నేను ఎండపెట్టుకుంటూ ఉన్నాను. 2 డేస్ తర్వాత చూడండి ఎంతలాగా అయిపోయిందో. చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి. అసలు ఒక 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 2 గుప్పెడంత దొరికింది అంతే పసుపనేది. చూడండి ఇప్పుడు నేను దీన్ని కొంచెం రఫ్ చేసేసి ఏదైనా బండల పైన రఫ్ చేసేసి ఇప్పుడు నేను దీన్ని మిక్సీ జార్‌లోకి ఏసుకుంటున్నాను. చూడండి మిక్సీ జార్‌కి కొంచెం కొంచెం ఏసుకొని మిక్సీ పట్టండి. చిన్న గిన్నెలో ఉంటుంది కదా! మిక్సీ చిన్న గిన్నె. ఆ గిన్నెని మాత్రమే యూజ్ చేయండి. చూడండి నేను నీట్‌గా మిక్సీ పట్టిన తర్వాత కొంచెం కొంచెమే ఏసుకొని ఈ రకంగా నేను పసుపు అనేది తయారు చేసుకుంటానండి. ప్రతి సంవత్సరం నేను తయారు చేసుకుంటాను. మీరు కూడా అంతే వంటకి ఉపయోగించేది జాగ్రత్తగా వాడుకోండి. ఎందుకంటే పసుపు అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనకి వంటింట్లో. కొంచెం చిటికంత ఏసినా కూడా ఆర్గానిక్‌గా మంచిగా కలర్ లేని, కల్తీ లేని పసుపనేది ఆడించుకొని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆరోగ్యం బాలేనప్పుడు గానీ, లేదా గొంతు బాలేనప్పుడు గానీ, జలుబైనప్పుడు, చిన్నపిల్లలకి జలుబైనప్పుడు చూడండి ఇది మార్కెట్ నుంచి పసుపు. ఇది నేను తయారు చేసుకున్న పసుపు.
కొంచెం మీరే కలర్ షేడ్ డిఫరెన్స్‌గా ఉంది. మీరు కూడా చూస్తున్నారనుకుంటాను. మీరు కూడా అంతే ఆర్గానిక్‌గా కల్తీ లేని పసుపు తయారు చేసుకోవాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చింది అని నేను భావిస్తున్నాను. నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకొస్తాను. అప్పటి వరకు టేక్ కేర్ అండ్ బాయ్.